కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పటాన్చెరు నియోజకవర్గ నేత శ్రీ నీలం మధు ముదిరాజ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. కర్నూలు వైసీపీ ఎంపీగా ఉన్న డాక్టర్ సంజీవ్ కుమార్ ఈరోజు తెలుగుదేశం తీర్థం తీసుకున్నారు. పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడు కలిసి చంద్రబాబు నాయుడుతో కర్నూలుకు సంబంధించిన విషయాలు మాట్లాడి తెలుగుదేశం కండవాని కప్పుకొని ఇప్పుడే బయటకు వచ్చిన పరిస్థితి. సార్, మీరు వైసీపీ నుంచి ఎంపీగా కర్నూలు ప్రాంతంలో గెలిచారు. మీరు ఒక డాక్టర్గా అక్కడ వ్యవహరిస్తున్న పరిస్థితి, కానీ మీకు ఫస్ట్ లిస్టులోనే మీ పేరు లేదు లిస్టులో. సో ఆ నేపథ్యంలోనే మీరు అక్కడి నుంచి బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చిందా? ఎంపీగా మీరు ఏమీ కర్నూలు జిల్లాకు చేయలేని పరిస్థితుల్లో ఉండిపోయి, అంటే మీకు సహకరించగా మీరు బయటకు వచ్చారా? నేను మా ఏరియాలో టికెట్స్ అనౌన్స్ చేయకముందే బయటకు వచ్చాను. ఎంపీ సీటు అనౌన్స్ చేయలేదు అప్పటికి. నేను బయటికి రాకముందు కూడా నాకు ఆఫర్ ఏమొచ్చిందంటే, ఇది ఎమ్మిగనూరులో మీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామన్నారు. ఒక పెద్ద ఆఫీసర్ ఫోన్ చేసి మీకు ఇప్పిస్తాము, మీరు 5-10 ఇచ్చుకుంటారా అన్నారు. మిమ్మల్ని డబ్బులు అడిగారు. 5-10 అంటే 5-10 రూపాయలు అయితే ఇస్తానండి, నేను కోట్లు ఇచ్చుకునే పరిస్థితి నాకు లేదు. నేను నీతి నిజాయితీగా ప్రాక్టీస్ చేశాను. ఒక ఎంపీగా కూడా ₹1 సంపాదించుకుంది లేదు. రోజుకు 20,000 ఖర్చు పెట్టి జీవించాను. కాబట్టి నేను ఎవరికి డబ్బులు ఇచ్చుకోలేను, నాకు అవసరం లేదు. ఇంకోటి 5 సంవత్సరాలు నరకం అనుభవించాము. ఒక శూన్యంలో బ్రతికినట్టు ఫీలింగ్ ఉండింది. సో వాళ్ళు నా నెత్తిన 100 కోట్లు పెట్టి నాకు టికెట్ ఇచ్చినా వద్దనిపించింది. కాబట్టి నేను ఎప్పుడు బయటికి రావాలి. కానీ నేను ఒక నిజాయితీ, ఒక న్యాయం కొరకు నిలబడి ఉన్నాయి ఇన్ని రోజులు. ఎందుకంటే వాళ్ళ చిహ్నం మీద, వాళ్ళ పార్టీ చిహ్నం మీద నేను గెలిచాను. నా సొంత బలం మీద గెలవలేదు. కాబట్టి జెంటిల్మ్యాన్గా నేను అక్కడ వెయిట్ చేసి మొత్తం టెన్యూర్ అయిపోయిన తర్వాత జస్ట్ 2-3 మంత్స్ ఉండగా బయటకు వచ్చాను. నాకు పార్టీ టికెట్ ఇచ్చినా నేను తీసుకునేవాడిని కాదు. ఆల్రెడీ నాకు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ వచ్చింది, అయినా నేను తీసుకోలేదు. కాబట్టి మీరు అంటున్నది వాదనలో ఐఎమ్ సారీ, నిజం లేదు. ఎస్, చేనేత సామాజిక వర్గానికి సంబంధించిన మీ చేనేత సామాజిక వర్గంలో గతంలో పెద్ద ఎత్తున రిసీవ్ చేసుకున్నారు. అక్కడ మిమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపించిన పరిస్థితి కర్నూలు ప్రజలు. కానీ ఎంపీగా 7 మండలాల్లో 7 నియోజకవర్గాల్లో సంజీవ్ కుమార్ ఏం చేశాడు ఈ 5 కాలంలో? మీరు నిజంగానే ఆర్ యూ సాటిస్ఫై విత్ 5 years యువర్ టైం? ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో నేను అభివృద్ధి చేయలేకపోయినా కేంద్ర ప్రభుత్వం నుంచి నేను నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయగలిగాను. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, నేను 7 సూపర్ స్పెషాలిటీ కోర్సెస్లో సీట్లు తీసుకురాగలిగాను. అది కూడా కోవిడ్ సమయంలో. ఒక్క కాలేజీలో ఒకే సంవత్సరం అకాడమిక్ ఇయర్లో 7 సూపర్ స్పెషాలిటీ కోర్సెస్ తేవడం సాధ్యం కాదు. అది నేను ఒక డాక్టర్ కాబట్టి చేయగలిగాను. తర్వాత ఆర్యూబీస్ అంటే రోడ్ అండర్ బ్రిడ్జెస్ తీసుకురాగలిగాను. కర్నూలు సిటీలో 2 అండర్ బ్రిడ్జెస్ తీసుకొచ్చింది నేనే. తర్వాత రహదారి కర్నూలు బెల్లారి హైవే చేస్తే మాకు పరిశ్రమలు వస్తే, మాకు భూముల రేట్లు పెరుగుతాయి, మా రైతులు బాగుంటారనే ఉద్దేశంతో ప్రయత్నం చేసి నా ఫైల్ తీసుకెళ్ళి గడ్కరీ గారి ఆఫీస్లో పెట్టగలిగాను. దాన్ని మన పెద్దలు ఒకసారి వాళ్ళకు మాట చెప్తే అయిపోతుంది, అంటే ఒక ఫోన్ చేస్తే కూడా అయిపోతుంది. అది వాళ్ళు చేయలేదు. ఎందుకంటే వాళ్ళ లిస్టులో నా ప్రిఫరెన్స్ లేదు. వాళ్ళు చేసేది అంతా ఏంటంటే, ఒక బీసీని ఎస్సీని బలవంతుని చేయరు. వీడిని బలవంతం చేసి వీడు అభివృద్ధి చేశాడంటే వీడు మళ్ళీ అక్కడ పాతుకుపోతాడేమో, మన మాట వినడేమో అని చెప్పేసి ఇదంతా ఉత్తుత్తి సామాజిక న్యాయం. అదే వ్యక్తికి మళ్ళీ ఒకసారి టికెట్ ఇవ్వడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. ఎందుకు? ఒక వ్యక్తిని బలపరచకూడదు, బీసీ ఎస్సీ ఎస్టీలను బలపరచకూడదు. వాళ్ళు ఏం చేస్తారు, ఇతని దగ్గర డబ్బు ఉన్నాయి, ఆస్తులు అమ్మిస్తారు, టికెట్ ఇస్తారు, వాడు మొత్తం గుల్ల అయిపోయిన తర్వాత ఇంకొక బీసీని పట్టుకుంటారు. ప్రజలకు ఏమనిపిస్తుంది, నా సమాజ వర్గంలో ఇంకోటి వచ్చాడు కదా ఎవడైతే నాకేమనుకుంటారు ప్రజలు. కానీ వీళ్ళ మోడస్ ఆపరెండి ఏంటంటే, ఒక వ్యక్తిని సున్నం చేసేయాలి, జీరో చేసేయాలి, వాళ్ళు అసహించుకుని రాజకీయాలకు దూరం వెళ్ళిపెట్టేట్టు చేయాలి. అంటే గతంలో మీరు ఎంపీ ఎలక్షన్లో కూడా బాగానే ఖర్చు పెట్టిన పరిస్థితి, నిజంగా మీ ఆస్తులు అమ్ముకున్న పరిస్థితి అయితే ఉందా? డెఫినెట్గా ఆస్తులు అమ్ముకోకుంటే మనకు రాజకీయం చేయడం సాధ్యం కాదు ఈ రోజుల్లో. సో మనం అది ఎంత నేను పత్రికాముఖంగా చెప్పలేను, కానీ ఆస్తులు అమ్ముకున్నాను. నేను 10 సంవత్సరాలు ఒక డాక్టర్గా మోస్ట్ సక్సెస్ఫుల్ డాక్టర్ ఆఫ్ కర్నూలు నాకు పేరుంది. అట్లాంటి కష్టం 10 సంవత్సరాల కష్టాన్ని అమ్మి నేను వాళ్ళ చేతుల్లో పెట్టాను. కానీ కరోనా టైంలో కూడా మీరు చాలా యాక్టివ్ రోల్ అయితే మీ కర్నూలు ప్రజలు చాలా చేశాను. నేను కరోనా టైంలో డైలీ బయట వెళ్ళి మాస్కులు ఇవ్వడం కానీ, అందరినీ ఉత్తేజపరచడం కానీ, ఆక్సిజన్ దాని కొరకు కృషి చేయడం కానీ జరిగింది. మా ఇంట్లో కూడా గొడవలు జరిగాయి. మాకందరికి రిస్క్ చేస్తూ నువ్వు బయట తిరిగా ఉన్నారు. నేను బయట తిరగడం వల్ల ఫస్ట్ వేవ్లోనే మా నాన్నగారికి కోవిడ్ వచ్చింది. వారు 15 days వెంటిలేటర్ మీద ఉన్నారు. మా బావగారు 6 days వెంటిలేటర్ మీద ఉన్నారు. అంటే మా ఫ్యామిలీ రిస్క్ తీసుకొని కూడా చేశాం. ఆ సమయంలో అప్పుడున్న కలెక్టర్ గారు, నువ్వు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నావు, నాకు సీఎంఓ నుంచి ఆర్డర్స్ వచ్చి నిన్ను అరెస్ట్ చేస్తా అన్నారు. ఏంటి, నేను నిజాలు మాట్లాడుతుంటే వద్దు వాళ్ళకి. ఎంపీని కలెక్టర్ ఫోన్ చేసి బెదిరించే పరిస్థితి ఉంటుందా? ఉందండి. అంటే అక్కడ వ్యవస్థ ఎట్లా ఉంది, సిస్టమ్ ఎలా ఉంది. ఎంపీ అంటే ఈజ్ లెస్ దెన్ ఎంపీడీఓ. ఒక ఎంపీడీఓకు ఉన్న అధికారం కూడా ఎంపీకి ఉండదు. నేను ఒక సూపర్ స్పెషాలిటీ డాక్టర్, నేను గోల్డ్ మెడలిస్ట్ని.
ఆయన కలెక్టర్ గారు ఒక ఆర్ట్స్ డిగ్రీ చేసిన వ్యక్తి. ఆయన నాలెడ్జ్కు నా మెడికల్ నాలెడ్జ్ చాలా తేడా ఉంటుంది. మరి వాళ్ళకి తెలియని దాంతో వాళ్ళకున్న అధికారంతో వాళ్ళు పెత్తనం చేస్తున్నారు. వాటిని నేను వ్యతిరేకించాను. మా కర్నూలులో ఎందుకు ఎక్కువ డెత్తులు జరిగినాయి కూడా ఆ రహస్యం నాకు తెలుసు. నేను లేవనెత్తుతా ఉంటే అరెస్ట్ చేస్తాడు కలెక్టర్. సరే, అప్పటికే మా నాన్నగారికి వెంటిలేటర్ మీద వెళ్ళిపోయారు. కాబట్టి ఇంకా సరే, ఇది కుటుంబంని కూడా చూసుకోవాల్సిందే కదా, వాళ్ళు కూడా సమాజంలో ఒక భాగమే కదా అనే ఉద్దేశంతో. కానీ మీ ప్రాంతంలో ఫ్లోరైడ్ స్టిల్ ఈ రోజుకి ఉంది. ఒక ఎంపీగా మీరు ఈ 5 సంవత్సరాల్లో ఫ్లోరైడ్ సమస్యని మీరు తీర్చలేకపోయారు, మీరు ఫెయిల్యూర్ అయ్యారు ఆ విషయంలో అని అడిగితే ఏమంటారు? నేను ఫ్లోరైడ్కు తాత్కాలిక ఉపశమనం కలిగించగలిగినాం. వాళ్ళకి నేను ఏం చేశామంటే ప్లాంట్స్ పెట్టించాం, వాటర్ ప్లాంట్స్ పెట్టించేసి వాళ్ళు రక్షిత నీటి ఇస్తున్నాం. బట్ దట్ ఈస్ ఆల్సో లిమిటెడ్. వాళ్ళకు ఒక్కొక్క మనిషికి ఒక టిన్ లేదా 2 టిన్లు ఇవ్వగలిగినాం పర్ డే. అలా కాకుండా దానికి శాశ్వత పరిష్కారం చేయాలంటే పెద్ద పెద్ద ట్యాంకులు కట్టాలి, వాటికి మంచి కెమికల్ ట్రీట్మెంట్ చేయాలి, వాటికి నిధులు కావాలి. మా ఎంపీ ల్యాడ్స్లో నిధులు కూడా సరిపోవు దానికి. సో దాని గురించి ప్రస్తావిస్తే కూడా లేదు, అది మీరు దయచేసి దాన్ని హైలైట్ చేయకున్నారు. నేను కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాను. అక్కడ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్లో కనుక్కుంటే వాళ్ళకు ఒకటి నేషనల్ వైడ్ వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో కూడా ఈ 60-70 గ్రామాలు లేవు. నేను వాళ్ళకి అడిగాను, ఏంటి సార్ మాకు మీరు నిధులు ఇవ్వడం లేదే ఫ్లోరైడ్ ట్రీట్మెంట్ కొరకు అంటే, అసలు మీరు అప్లై చేస్తే కదండి అన్నారు. నేను వచ్చి ఇక్కడికి అడిగాను అనుకో, సార్ మీరు దయచేసి దాన్ని సెన్సిటైజ్ చేయకండి సార్, కామ్గా ఉండండి అని చెప్పారు. సో ఇట్లాంటివి చాలా ఎదురు చూసాము. చూసి ఇంకా ఇక్కడ చేత కాదు, మనం ఏం చేయాలని ఇక్కడ చేయలేము. 5 సంవత్సరాల జీవితం వేస్ట్ అనిపిస్తూ ఉంది. కనీసం ఇప్పుడైనా శేష జీవితం అయినా కూడా ఒక మంచి రాజకీయ పార్టీలో ఉండి సేవ చేయాలనే ఉద్దేశం. చంద్రబాబును కలిశారు, మీకు ఏమైనా హామీ వచ్చిందా రేపు కర్నూలు ఎంపీగా? అండ్ ఎందుకంటే ఆల్రెడీ టీడీపీలో అక్కడ అభ్యర్థులను కూడా ప్రకటించిన నేపథ్యంలో లాస్ట్ మినిట్లో మీరు ఇప్పుడు వచ్చి జాయిన్ అవుతున్నారు, మీకు ఆ ఛాన్స్ ఏమన్నా కనబడిందా? ఛాన్స్ ఉండొచ్చు. సార్ ఏమన్నారంటే, గౌరవ్ చంద్రబాబు గారు ఏమన్నారంటే, ఐ విల్ ట్రై టు పుష్ త్రూ యువర్ క్యాండిడేసీ. ఒకవేళ మీకు ఇవ్వలేకపోతే మీరు కంగారు పడకండి, మీరు పార్టీ ఉండండి అన్నారు. నేను అన్నాను, సార్ మీరు ఏది చెప్తే చేస్తాను, నాకు పార్టీ ముఖ్యం కానీ పదవులు ముఖ్యం కాదు. నేను ఎక్కడున్నా కూడా మీరు అధికారంలో ఉన్నారంటే నేను నా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతాను. సో మీరు ఎలా చెప్తే అలా చేస్తానని చెప్పాను. నేను పదవుల కొరకు పాకులాడుకుంటూ ఇక్కడికి రాలేదు. కానీ సామాజిక వర్గాల డిఫరెన్స్ కూడా ఇప్పుడు ఎక్కువగా ప్రతి పార్టీ సామాజిక ఈక్వేషన్ చూస్తాం. ఈ సామాజిక న్యాయం ఇప్పుడిప్పుడు అంత యాక్టివేట్ అయిపోయింది దేశవ్యాప్తంగా. బీజేపీ చేస్తున్నది, అందరూ చేస్తున్నారు. కాబట్టి ఈ పార్టీలు కూడా సామాజిక న్యాయం చేస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్. సో మొత్తం మీద డాక్టర్ సంజయ్ చాలా క్లియర్గా చెప్తున్నారు, ఎంపీగా నేను పూర్తిగా కూడా వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి చేయలేకపోయాను అని చెప్తూనే, నేను చంద్రబాబు విషయంలో కలిసినప్పుడు కూడా పూర్తి స్థాయిలో అన్కండిషనల్గా వచ్చాను, అవసరం మీకు ఛాన్స్ ఉంటే మాత్రం టికెట్ ఇవ్వండి, లేకపోతే నేను పార్టీ కోసం పనిచేస్తాను అని చెప్పిన పరిస్థితి. గతంలో కొంతమంది అధికారులు కూడా తనను బెదిరించారు అని చెప్పి డాక్టర్ సంజయ్ వైసీపీ ఎంపీగా ఉన్న సంజయ్ రాజీనామా చేసి ఇప్పుడే చంద్రబాబును కలిసిన ప్రయత్నం చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.